తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినటువంటి పండుగ బతుకమ్మ పండుగని. బతుకమ్మ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత రంగుల ఉత్సాహభరితమైన మహిళల పండుగ. ఈ పండుగలో ప్రాంతానికి ప్రత్యేకంగా పెరిగే పూలతో బతుకమ్మను అలంకరిస్తారు. ఇది తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచేటటువంటి పండుగ. Batakammas are performed in Telangana during the Batakamma festival by women. In the month-long festival, goddess Batakamma is worshipped and the idol is taken to rivers and lakes and floated in the evenings. The Batakamma dance is performed in front of the idol, particularly by newly married women who pray with great devotion for peace and success in their married lives. తర్వాత మనం డప్పు నృత్యాన్ని చూస్తున్నాము. మహిళల బృందం డప్పు నృత్యం తెలంగాణలో ప్రసిద్ధి పొందిన ప్రజా నృత్య కళ. డప్పు అనే వాయిద్యం వలన దీనికి పేరు వచ్చింది. ఇది తంబూరా లాంటి డ్రమ్ము వాయిద్యం. ఇది ఎక్కువగా నిమ్మ చెక్కతో తయారవుతుంది. నర్తకులు తలపై తలపాగా, కుడికాళ్లపై డట్టి, పాదాల్లో గంటలు ధరిస్తారు. The Dappalu dance gets its name from the Dappu, a handheld round-shaped drum made of wood and covered with goat leather. In the Dappalu dance, a group of performers carry the Dappu on their shoulders, rhythmically beating them with the sticks. ఆ తర్వాత మనం చూస్తున్నాము బోనాలు మరియు పోతురాజుల నృత్యం. బోనాలు హిందూ పండుగగా మహాకాళి అమ్మవారిని భక్తిగా ఆరాధించేందుకు జరుపుకుంటారు. ఇది హైదరాబాద్, సికింద్రాబాద్ మరియు తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఈ పండుగలో భగవంతుని ప్రార్థించిన వేళ తీరిన మోక్షానికి కృతజ్ఞతగా జరుపుతారు. మహిళలు తలపై బోనాలు పెట్టుకొని ఆలయంలో అమ్మవారికి బంగాళాలు, చీరలతో బోనం సమర్పిస్తారు. ఒక్కసారి మన పోతురాజుల నృత్యానికి, బోనాలకి గట్టిగా చప్పట్లు కొడతామందరం. The folk festival of Bonalu is a celebration in which young women dressed in colorful clothes dance to rhythmic beats in praise of the village deity Mahakali. Bonalu is celebrated in the Indian month of Ashada. The dancers balance pots called Bonalus on their heads while performing the dance. ఆ తర్వాత మనం చూడబోతున్నాం మర్ఫా. మర్ఫా అనేది ఉత్సాహభరితమైన వాద్య కళ. ముఖ్యంగా డప్పుల తాళాలతో ఆకట్టుకునే సంగీతాన్ని అందిస్తుంది. ఇది హైదరాబాద్ నుండి ఆవిర్భవించి ఆఫ్రికన్ మరియు స్థానిక సంగీత ప్రభావాలను కలగలిపి ప్రత్యేకతను పొందింది. వివాహాలు, ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాలలో ఆనందం, ఉత్సాహం నింపే శక్తివంతమైన కళారూపం ఇది. मारफा एक पारंपरिक संगीत और नृत्य है जो मुख्य रूप से हैदराबाद और इसके आसपास के मुस्लिम समुदाय में बहुत ही लोकप्रिय है। समय के साथ यह संगीत हैदराबादी संस्कृति का एक हिस्सा बन गया। यह खास तौर पर शादी, विवाह, बारात और जश्न के मौकों पर बजाया जाता है। इसमें खास रूप से मॉक ड्रम, डफ, बोतल और स्टील प्लेट आदि वाद्य यंत्रों का भी प्रयोग किया जाता है।
తెగ నృత్యాన్ని చూడబోతున్నాము. కోయా తెగ నృత్యం తెలంగాణలోని ఆదివాసీ నృత్యం. బస్తార్ ప్రాంతంలోని తెగలు ఎత్తు కొమ్ముల నమూనాలోని తలదులుపు ధరించి ఈ నృత్యాన్ని చేస్తారు. ఈ నృత్యాలు తెగల సంప్రదాయాల ఆధారంగా మంత్ర మాయా విశిష్టతతో కూడిన విధానం కలిగి ఉంటాయి. కోయ తెగలు ఖమ్మం జిల్లాలోని అడవుల్లో పర్వత ప్రాంతాల్లో నివసిస్తారు. ఈ నృత్యంలో మా అనే భావన కలిగి ఉంటుంది. Kommu Koya is a colorful tribal dance form of Telangana. The Koya tribe is known for their dedication to preserving their cultural heritage and have safeguarded this rare and captivating art form. This dance form derives its name from the Telugu words Kommu meaning horn and Koya referring to the name of the tribe itself.